అంటే 3 సంవత్సరాలు కష్టపడ్డామని చెప్తున్నారు. కష్టమంతా కూడా అదంతా వేస్ట్ అయిపోతుందని చెప్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు మీడియాకి వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నిజంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గ్రూప్స్ అనేవి చాలా క్రిటికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏపీపీఎస్సీకి వచ్చిన అబ్జెక్షన్ ఏంటని వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. 3 రోజులుగా విజయవాడలో తిరుగుతున్నారు. వీళ్ళంతా కూడా విజయవాడలో తిరుగుతూ ఎగ్జామ్ ఉంటుందా లేదని ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ ఒక ఉత్కంఠ వాతావరణం కనబడుతుంది. ఏపీపీఎస్సీ కార్యాలయానికి అయితే అభ్యర్థులందరూ కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సచిన్, సెక్యూరిటీకి సంబంధించి భారీ సంఖ్యలో చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీఎస్సీ ఆఫీస్ కి సంబంధించి ఏపీఎస్సీ ఆఫీస్ కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇన్ఫాక్ట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ ఎక్కడ పెంచుతున్నారు అనుకోవాలా రాజేష్? ఖచ్చితంగా పోలీసుల సెక్యూరిటీ అయితే పెరుగుతుందని చెప్పాలి. అభ్యర్థులు ఇప్పుడు తాజాగా రేపు ఎగ్జామ్ యథావిధిగా ఉంటుందంటూ ఏపీపీఎస్ నుంచి ఒక అనఫిషియల్ సర్క్యులేట్ రావడంతో వాళ్ళంతా కూడా చుట్టూ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసుల మోహరింపు కూడా చేరుకుంటుంది. అభ్యర్థుల్ని కొంతమందిని మీడియాతో కూడా మాట్లాడొద్దని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. చూడొచ్చు, పోలీసులు కూడా బయట మీడియాకి కనబడకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. వీళ్ళంతా చుట్టుపక్కలే ఈ ఆస్పిరెంట్స్ అభ్యర్థులంతా కూడా ఈ ఏపీపీఎస్సీ కార్యాలయం చుట్టుపక్కల ఉన్నారు. పోలీసు వాహనాన్ని కూడా అక్కడికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. పూర్తిగా కొంత అభ్యర్థులు చేరుకుంటారు ఇక్కడికి. ఉండండి, విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం దగ్గర విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నట్టుగా వస్తుంది. అందుకే మీరు చూడొచ్చు, రోడ్ల మీదకి వందల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. వాళ్ళు అక్కడ ఆందోళన బాట పడుతున్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? ఓకే, రెడీ రెడీ. ఓకే ఓకే. శివరామకృష్ణ, అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? సచిన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే మటుకి విశాఖ ఇసుక తోట వద్ద అయితే రోడ్డు మీద బైఠాయించడం అయితే జరిగింది. మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు. అమ్మా ఒకసారి ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర విధానం ఎప్పుడైతే క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని మేము శాంతియుతంగా చాలా రోజులు మేము డిమాండ్ చేసాం. శాంతియుతంగా చేసి 20 రోజుల నుండి శాంతియుతంగా చేసాం. కానీ ఈ రోజు హింసాత్మకంగా తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వం. అడిగే అసలు ప్రభుత్వానికి స్టూడెంట్స్ మాత్రం పట్టవా? ఏమయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఏపీఎస్సీ చైర్మన్ గారు, మా బాధంతా మీదే. మా బాధంతా, మా వేదనంతా మీకు పట్టదా? ఇక్కడ మేము ఆగేది లేదు. మేము చచ్చిపోతాం కానీ రేపు ఎగ్జామ్ ప్రసక్తే లేదు. ఎగ్జామ్ లేదు. రోస్టర్ క్లియర్ చేయాలి. మేము చాలా శాంతియుతంగానే మేము మాట్లాడామండి. పోలీస్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు, అడగండి. ఒక్క హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, మేము అలానే నడుచుకున్నాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్లెక్కించి పరిగెత్తించిన బాధ ఎవరిదే? ప్రభుత్వానికి కాదా? సీఎం గారు కడితే ఏపీఎస్సీ చైర్మన్ తోయేస్తారు, చైర్మన్ గారు కడితే గవర్నమెంట్ తోయేస్తారు, కడితే గవర్నమెంట్ తోయేస్తారు. మేము పట్టదా? అవసరం లేదా? చూస్తాం. రేపు ఎగ్జామ్ కి వెళ్ళము, ఎగ్జామ్ బాయ్కాట్ చేస్తున్నాము. మా జీవితాలు నాశనం అయిపోయినా, మేము చచ్చిపోయినా ఎక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ దిగి రావాలి, ప్రభుత్వం దిగి రావాల్సింది అంతే. రావాలి. మా వేదన మీకు అర్థం కాదు. మా వేదన మీకు తెలియాలి, మా ఏడుపు మీకు తెలియాలి, మా ఘోష మీకు తెలియాలి, మా కుటుంబ వేదన అవన్నీ తెలియాలి. మేము ఈ రోజు నడి రోడ్డు మీద ఉంటాం. మీ ప్రభుత్వాలు దిగి రావాలి. ఈ రోజు చాలా మంచి బహుమతి ఇచ్చారు అయ్యా కూటమి ప్రభుత్వం. ఓటేసి మా ప్రభుత్వం మాకు మంచి చేస్తుందని నమ్మి ఓటేసినందుకు మాకు మంచి
మంచి మంచి మంచి బుద్ధి చెప్పారు మీ ప్రభుత్వం కలిసి 4 రోజుల నుంచి చెప్పించుకోకల్లా మమ్మల్ని రోడ్ల మీద ఉంచి మీకు మంచి చేస్తాం, మీకు 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 సానుకూలంగా స్పందిస్తామని వాయిస్ నోట్లు కూడా